మనకు ఆదాముతోటి దేవుడు చల్లపూట వచ్చి ఆదాముతో మాట్లాడుచుండెను అనేటువంటి దేవుని యొక్క ఆదాముతో ఉన్నటువంటి సన్నిహితత్వాన్ని గురించి తెలియజేస్తా ఉన్నది. హేబేలు దగ్గరికి వచ్చేటప్పటికి హేబేలు శ్రేష్టమైనటువంటి అర్పణను దేవుడు స్వీకరించటం ద్వారా మనకేమని తెలియజేస్తున్నాడు? మీరిచ్చేటువంటి మీ హృదయపూర్వకమైనటువంటి అర్పణల ద్వారా నేను మీతో కలిసి ఉంటాను, మీ మధ్యలో ఉంటాను, మిమ్మును నేను నడిపించుట కొరకు నిత్యము మీతో ఉంటాను అని వాగ్దానం చేశాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? అది వారికి నిత్యమైనటువంటి కట్టడ. అంటే ఒకరోజు 2 రోజులు పండక్కి అమావాస్యకి కాదు. ఏమంటున్నాడు? ప్రతిరోజు. సో ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? నేను అక్కడికి వచ్చి మిమ్మును కలుసుకొందును. ఎంత చక్కని మాట. నువ్వు నిత్యము ఉదయము సాయంత్రము దేవునికి దగ్గరగా ఉంటే, దేవుడు నీ నుంచి ఆశించినటువంటి అర్పణలను నువ్వు సమర్పించేటువంటి వ్యక్తివైతే దేవుడు నీతో కలిసి ఉంటాను అని చెప్తున్నాడు. కట్టిన తర్వాతే యెరూషలేములో ఆరాధన అనుకుంటున్నాం, కానీ ఈ ఆరాధన అబ్రహాము దినములలో కూడా జరిగింది. ఆరాధన అంతకు ముందు కూడా జరిగింది. సో దేవుడు యాజకుల కొరకు చూస్తున్నాడు, యాజకుల బాధ్యత కొరకు చూస్తున్నాడు. వారికి ఇవ్వబడినటువంటి బాధ్యత ఏమిటి? ఉదయము సాయంత్రము ఖచ్చితంగా వారు ఏడాది నిర్దోషమైనటువంటి గొర్రె పిల్లను బలిపీఠము మీద అర్పించాలి. ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి యాజకత్వం అంతటికీ యేసు ప్రభువారు ముగింపు పలికారు. వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభువారు మనకి ప్రధాన యాజకుడు కదా. మరి యేసుక్రీస్తు ప్రభువారు మందిరములో బలి అర్పణ చేసినట్లు మనకి ఎక్కడైనా కనిపిస్తా ఉందా? లేదు. కారణం ఏంటంటే ఆయన ఇక ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ యాజక వృత్తికి ముగింపు పలుకుతూ యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే తనకు తానుగా బలిపీఠము మీద సమర్పించుకొని ఇక బలితో పని లేదు అనేటువంటి శ్రేష్టమైనటువంటి పరిశుద్ధుని రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఇప్పుడు మనము ఎటువంటి యాజక ధర్మాన్ని జరిగించాలి అనంటే, వారికి దేవునికి ఇష్టమైనటువంటి బలి ఏమిటి అనంటే నీ స్తుతి ఆరాధన మాత్రమే. ఏముంటుంది వాక్యము? అది 2 పూటలా నువ్వు క్రమము తప్పకుండా జరిగించినప్పుడు దేవుడు నీతో ఉండి నీలో ఉండి నీ ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపుతాడు. సో నువ్వు మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే ఆరాధన కాదు, నీ గృహములో ఉదయము సాయంత్రము నిశ్చయముగా దేవునికి ఆరాధన చెల్లించేటువంటి వ్యక్తిగా ఉండాలి.